ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రయోగం భారీ అంచనాల మీద చాలా సక్సెస్ కావడంతో ఇస్రో సామర్థ్యం ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసింది. అయితే ఈ విజయం అందించిన స్ఫూర్తితో ఇస్రో వరుసగా ఎన్నో భారీ ప్రయోగాలు చేయనుంది. ఈ నేపథ్యంలోనే అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపించే దిశగా ఇస్రో కీలక ప్రక్రియను పూర్తి చేసింది. ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గగనయాన్ ప్రయోగంలో మరో తొలడుగు పడింది. ఇప్పటికే గగనయాన్ యొక్క టెస్టింగ్ మిషన్స్ అన్నీ పూర్తయిపోయాయి. అయితే ఇక మెయిన్ మిషన్ మాత్రమే ఉంది. అయితే చివరిగా ఒకే ఒక టెస్ట్ మాత్రమే మిగిలింది. అదే ఇంజన్ల యొక్క సామర్థ్యాన్ని పరిశీలించడం. ఇంతవరకు మనుషులు లేకుండానే నింగిలోకి రాకెట్లు దూసుకెళ్లాయి. అయితే మానవ సహిత అంతరిక్ష పరిశోధనల దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ముందడుగు వేసింది. ప్రతిష్టాత్మక గగనయాన్ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములను సురక్షితంగా తీసుకెళ్లడానికి అనువైన CE-20 క్రయోజెనిక్ ఇంజన్ను సిద్ధం చేసింది. ఈ ఇంజన్కు సంబంధించిన తుది పరీక్షను కూడా విజయవంతంగా పూర్తి చేసింది ఇస్రో. ఇది కఠిన పరీక్షలను ఎదుర్కొని ప్రయోగానికి సిద్ధంగా నిలిచిందని ఇస్రో తెలియజేసింది. ఈ పరీక్షతో గగనయాన్ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని యాక్సెప్టెన్సీ టెస్టులను పూర్తి చేసినట్లు ఇస్రో తెలిపింది. ఇస్రో ఈ ప్రయోగం ద్వారా 3 వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకువెళ్లనుంది. వ్యోమగాములను దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తైన కక్షలోకి చేర్చి తిరిగి వారిని భూమిపై సురక్షితంగా తీసుకురావాలన్నదే ఈ ప్రయోగం యొక్క లక్ష్యం. అయితే ఈ భారీ ప్రయోగం 3 రోజుల పాటు జరగనుంది. వ్యోమగాములు తిరిగి ప్రయాణంలో సముద్ర మార్గంపై సురక్షితంగా దిగాల్సి ఉంటుంది. మానవ సహిత యాత్ర సమయంలో వినియోగించే LVM-3 లాంచ్ వెహికల్ క్రయోజెనిక్ దశలో CE-20 ఇంజన్ను వినియోగించనున్నారు. మిషన్ గగనయాన్కు సంబంధించి ఇస్రోకి చెందిన CE-20 క్రయోజెనిక్ ఇంజన్ మానవ సహిత ప్రయోగానికి అనువైనదిగా రుజువైంది. ఇది కఠిన పరీక్షను కూడా ఎదుర్కొంది. హ్యూమన్ రేటింగ్ ప్రణాళికలకు నిర్దేశించిన అర్హతలను పరిశీలించడానికి మొత్తం 4 CE-20 ఇంజన్లను 39 టైమ్స్ మండించి వాటి పనితీరును అంచనా వేశారు. అయితే ఇవి దాదాపు ఊహించిన విధంగా 8810 సెకండ్ల పాటు ఆగకుండా మండాయి. వాస్తవానికి ప్రమాణాల ప్రకారం 6350 సెకండ్లు మండిస్తే చాలు. అంతకంటే ఎక్కువ సమయం మండించి సామర్థ్యాన్ని పరీక్షించినట్లు ఇస్రో వెల్లడించింది. రాకెట్ ఇంజన్లలో హ్యూమన్ రేటింగ్ అనేది చాలా కీలకం. మనుషులు సురక్షితంగా ప్రయాణించేందుకు ఆ యంత్రాలు ఏ మేరకు సరిపోతాయో ఈ ప్రక్రియలో అంచనా వేస్తారు. గగనయాన్కు సంబంధించి తాజాగా ఫిబ్రవరి 13న 7వసారి టెస్ట్ వెహికల్ పరీక్షించారు. మహేంద్రగిరిలోని ఇస్రో హై ఆల్టిట్యూడ్ టెస్ట్ కేంద్రంలో దీన్ని నిర్వహించారు. ఈ ఏడాది మార్చి తర్వాత ఇస్రో గగనయాన్ ప్రయోగాన్ని నిర్వహించనుంది. అయితే ఈ గగనయాన్ ప్రయోగంలో ఫస్ట్ టైం నింగిలోకి వెళ్లి భూమి మీదకి వచ్చే వ్యోమగాములు ఎవరో వేచి చూడాల్సిందే. ఈ ప్రయోగం కూడా చంద్రయాన్ 3 లాగా సక్సెస్ సాధించాలని కోరుకుందాం. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.